ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు గోచార వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి చెప్పుకుందాము. ఇందులో ముఖ్యంగా ఈ వారంలో చంద్రుడు తులారాశిలో మొదటి 8, 9, 10 రోజుల్లో చంద్రుడు తులారాశిలో ఉంటాడు. ఆ తదుపరి వృశ్చిక రాశిలో 11, 12 తేదీల్లో సంచరించి వారాంతానికి 13, 14 తేదీల్లో ధనుసు రాశికి చేరుకుంటాడు. అంటే ఈ 3 రాశుల్లోనూ కూడా చంద్ర సంచారం ఈ వారంలో ఉంటుంది అనేది చెప్పచ్చు. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు మిథున రాశిలో గురు సంచారం చేస్తున్నాడు వక్రించి. కేతు సంచారం సింహరాశిలో జరుగుతోంది. ఇక కుజ రవిలు 13 వరకు కూడా రవి 13 వరకు సంచరించి 14న కుంభరాశికి వెళ్ళటం జరుగుతుంది చివరి రోజున. కుజుడు మాత్రం ఈ వారాంతం వరకు కూడా ఈ మకర రాశిలోనే సంచరిస్తాడు. ఇక శుక్రుడు బుధుడు ఈ వారం అంతా కూడా అక్కడే సంచరిస్తున్నారు కుంభరాశిలో. అలాగే రాహు కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు అనేది చెప్పచ్చు. శని ఇక మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది అట్ ప్రజెంట్ గ్రహాల స్థితిగతులు ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. వీటి ఆధారంగా ఈ కుజ రవుల మూలంగా కొంచెం మనస్తత్వం దూకుడుగా ఉండేది కనిపిస్తుంది. రాహు బుధ శుక్రులు కొద్దిపాటి దాంపత్య జీవితంలో అనుకూలతలు తక్కువ సూచిస్తాయి. శని దృష్టిలు ప్రత్యేక దృష్టిలు, గురు ప్రత్యేక దృష్టిలుకి వీటన్నిటికీ కూడా సమన్వత్వానుగుణంగా వీటి దృష్టి యుతి చంద్ర ఆధారిత ఫలితాలు రాశుల వారీగా తెలుసుకుందాము. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు గోచార వార ఫలితాలు ఈ వీడియోలో మిథున రాశి వారికి తెలుసుకుందాము క్లుప్తంగా. అయితే ఈ వారంలో చంద్ర సంచారాలు చెప్పుకుంటూ తర్వాత ఇతర గ్రహాల స్థితిగతులు కూడా తెలుసుకుంటూ ఉందాము. అయితే చంద్రుడు ఈ మిథున రాశిని అనుసరించి 5, 6, 7 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది ఈ వారంలో మిథున రాశి వారికి. 5, 6, 7 అంటే చంద్రబలం 300 బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. అలాగే ఇతర గ్రహాలు కూడా ఎవరెవరు అనుకూలంగా ఉన్నారు అంటే కనుక అష్టమంలో శుక్రబుధులు అనుకూలిస్తున్నారు. కానీ శుక్రబుధులు కాదు, అష్టమంలో గురు రవిలు కుజ రవిలు 13 వరకు కూడా అనుకూలం కాదు. తదుపరి 14వ తేదీన రవి కుంభరాశిలో ప్రవేశిస్తాడు. అక్కడ కూడా కుజుడు అంత అనుకూలం కాదు అనేది చెప్పచ్చు. మొత్తానికి వారంలో ఈ 4 గ్రహాలు కుజ శుక్ర బుధ గురు, అలాగే శని 10వ స్థానంలో రాశిలోని గురువు. అయితే వీరెవరు కూడా అనుకూలంగా లేరు. ఈ చతుర్రాహి గ్రహాలు లాస్ట్న 9వ స్థానంలో జరుగుతున్న మిశ్రమ ఫలితాలు అక్కడ గోచరిస్తాయి. అయితే సింహరాశిలో కేతు మాత్రం పూర్తి స్థాయిలో అనుకూలిస్తాడు, యోగిస్తాడు అనేది సూచించవచ్చు. అయితే అసలు ఈ గ్రహాలు వృషభ రాశి మిథున రాశిని అనుసరించి చెప్పుకునే ముందు ఫలితాలు మామూలుగా అసలు బుధ రాహువులు కుంభరాశిలో కలిసి ఉన్నందువల్ల చర్మ సంబంధిత సమస్యలు, చెవి సంబంధిత సమస్యలు, ఎలర్జీసు ఇవి తలెత్తే అవకాశం ఉంది ఈ వారంలో. సాధారణంగా అటు 2 కాంబినేషన్కి ఇవి చెప్పటం. అయితే వారాంతంలో రవి రాహు కలిసినప్పుడు పితృదోషం అనేది సూచించటం జరుగుతుంది. అయితే జన్మ లగ్నంలో వారికి కూడా వారి లగ్నాన్ని అనుసరించి రాహు
రవిలు స్థానాలను బట్టి పితృదోషం ఉంటే దానికి పరిహారం చేసుకోవాల్సిందిగా సూచించవచ్చు. అయితే వారాంతానికి రవి కుంభరాశికి చేరటం వల్ల ఆ వైవాహిక సంబంధాలకి కొద్దిపాటి అనుకూలతలు తక్కువ వస్తాయి అనేది చెప్పచ్చు. అయితే ఒక విషయం ఇక్కడ గురు దృష్టి 9వ దృష్టి కుంభరాశి మీద ఉంటుంది కాబట్టి కొంచెం ఉపశమనం వారాంతానికి ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. అదేవిధంగా గురు దృష్టి చంద్రునితో కలిసిన రోజు కానీ చంద్రుని నుండి కేంద్రంలో ఉన్న చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాంటి పరిస్థితి మిథున రాశి వారికి ఉందా అంటే కనుక 14వ తేదీన చంద్రుడు ధనుసు రాశిలో సంచరిస్తాడు. అక్కడ మిథున రాశి నుంచి తన సమసప్తమ భావంతో గురువు దృష్టి చంద్రుని మీద పడుతుంది. ఇది ఒక రకంగా అనుకూల ఫలితాలే ఇస్తాయి అనేది చెప్పవచ్చు. దీనివల్ల కొద్దిపాటి వీరికి స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, సంకల్ప బలం అనేది పెరుగుతుంది అనేది, విల్ పవర్ పెరుగుతుంది అనేది చెప్పచ్చు. ఇక వారాంతానికి శని దృష్టి కూడా గ్రహాల మీద లేకపోయినా రాశుల మీద ఉంది కాబట్టి తన 10వ దృష్టితో ధనుసు రాశిని కూడా 14వ తేదీన సూచించడం దృష్టి సారించడం జరుగుతుంది. ఆ రోజున గురుని దృష్టి ఉంటుంది, శని దృష్టి ఉంటుంది, చంద్ర దృష్టి కూడా ఉంటుంది. అయితే అనుకూలతలు బాగానే ఉంటాయి, కానీ కొద్దిపాటి మానసిక పరిస్థితికి కొద్దిపాటి మానసిక అస్థిరత అనేది కూడా కలుగుతుంది అనేది చెప్పచ్చు. అశాంతిగా ఉండటం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం, అయినా కానీ కొద్దిపాటి ఓర్పు వహించినడల్లా మంచి ఫలితాలే ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక ఈ మిథున రాశిని అనుసరించి చంద్ర ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక చంద్రుడు చెప్పుకున్నట్టు 5, 6, 7 రాశుల మీదుగా కాబట్టి మొదటి రోజు సంచారం చేసేటప్పుడు చంద్రుడు ఆరోగ్య విషయంలో 6, 7 ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడి వల్ల ఒత్తిడి కలుగుతుంది అనేది చెప్పచ్చు. ఇక కడుపు నొప్పి, శారీరక నొప్పులు, అలసట ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది, గురయ్యే అవకాశం ఉంది. వీటికి సరైన విశ్రాంతి అవసరం దీనికి అనేది ఒకటే మార్గం చెప్పడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో ఈ మిథున రాశి వారు. ఇక ఆర్థికంగా చూస్తే కనుక ఆదాయం బాగుంటుంది. 13వ తేదీ నుండి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం అనేది సూచిస్తుంది. ఎందుకంటే ఆ రోజున శని దృష్టి కూడా రాశి మీద పడుతుంది కాబట్టి ఆర్థిక విషయాల్లో కొద్దిపాటి జాగ్రత్త అవసరం వారం చివరి 2 రోజుల్లో. ఇక 13, 14 తేదీల్లో అనవసర ఖర్చులు కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టిన అనవసర ఖర్చులు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఉద్యోగం పరంగా ఎలా ఉంటుంది, వృత్తిపరంగా ఎలా ఉంటుంది, కెరీర్లో ఈ విధంగా వృత్తిపరంగా కొత్త ఆలోచనలు అయితే చేస్తే, కొత్త ప్లానులు చేస్తే అవి విజయవంతం అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తృతీయంలో కేతు సంచారం అనుకూలిస్తున్నాడు. ఇక ఫిబ్రవరి 14న కొన్ని ఆటంకాలు లేదా కుట్రలు జరిగే అవకాశం ఉంది. శని చంద్రుడు కూడా అక్కడ సంచరించడం జరుగుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ఈ మిథున రాశి వారు ఈ విషయాలకి. అయితే వ్యాపార విషయాలకు వస్తే భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా కొద్దిపాటి ఓర్పు అవసరం. ఈరోజు మానసిక అశాంతిగా ఉంటారు కాబట్టి ఒత్తిడి ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వారాంతం రోజుల్లో ముఖ్యంగా 14, 13 తేదీల్లో ఓర్పుగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారాల్లో కొత్త ఒప్పందాల విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే మంచిది అనేది చెప్పటం ఈ వారంలో మిథున రాశి వారికి. ఇక విద్యార్థులకి అయితే కనుక ఏకాగ్రత పెరుగుతుంది. మేధోపరమైన సవాళ్ళను ఎదుర్కోవడానికి ఇది మంచి సమయంగా సూచిస్తుంది అనేది చెప్పవచ్చు. ఎడ్యుకేషన్ పర్పస్లో మిథున రాశి వారికి బాగానే ఉంటుంది. 4వ అధిపతి 9లో సంచరిస్తున్నాడు కుంభరాశిలో రాహువుతో కలిసి. బాగానే ఉంటుంది, మంచి హైక్లోనే ఉంటారు అని చెప్పచ్చు.
ఇక కుటుంబ సభ్యుల నుండి అయితే గనక మద్దతు లభిస్తుంది. ఈ వారంలో వీరికి మిథున రాశి వారికి సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఆ వివాదాలు ఇప్పటివరకు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న మనస్పర్ధలు అవన్నీ కూడా ఈ వారంలో పరిష్కారం అవుతాయి. ప్రేమికులకు మరియు దంపతులకు కూడా పరస్పర అవగాహన ఇంకా పెరుగుతుంది అనేది సూచించవచ్చు ఈ గోచారంలో. ఇక భూమి లేదా ఆస్తి కొనుగోలుకి సంబంధించిన విషయాలలో ఈ వారం పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. అనుకూలతలు లేవు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే 13వ తేదీ లోపు ముగించడం ఉత్తమం. 14వ తేదీ మోసపోవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. డాక్యుమెంటేషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన అనుకూల ప్రతికూలతలు ఉంటాయి ఈ మిథున రాశి వారికి. ఈ విషయాలకి ఈ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయి. మిశ్రమంగా ఉంటాయి మిథున రాశి వారికి. ఇక చంద్ర సంచార ఫలితాలు తొలి రోజుల్లో అంటే వారం ప్రారంభ దినాలకి 8, 9, 10 రోజులకి తులారాశిలో చంద్ర సంచారం కాబట్టి వీరికి మిథున రాశిని అనుసరించి 5వ స్థానం సృజనాత్మకత పెరుగుతుంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు. కళారంగంలో వారికి, నటన, మోడలింగ్ రంగంలో వారికి అందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించవచ్చు. అయితే వృశ్చిక రాశిలో వారం మధ్యలో 11, 12 తేదీల్లో సంచరించటం జరుగుతుంది. వృశ్చిక రాశి మిథున రాశి వారికి 6వ స్థానం అవుతుంది కాబట్టి శత్రువులపై విజయం సాధిస్తారు అనేది కూడా సూచించవచ్చు. పాత బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి రాశ్యాధిపతి మకర రాశిలో సంచరిస్తున్నాడు అనేది సూచించడం జరుగుతుంది. వృశ్చిక రాశి నుంచి 6వ స్థానం కూడా మరలా వృశ్చిక రాశి కాబట్టి శత్రువులపై మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఇక ధనుసు రాశిలో వారాంతంలో సంచరిస్తాడు చంద్రుడు. ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి ఈ మిథున రాశి వారికి. ఈ వారంలో వారాంతంలో భాగస్వామ్యాల్లో కూడా మంచి దృష్టి, పారదర్శకత్వం అవసరం. చాలా క్లియర్గా, క్లారిటీగా, నిష్పక్షపాతంగా ఉండటం చాలా అవసరం. లేదంటే మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఫిబ్రవరి 8 నుండి 14 మధ్య వారంలో భావోద్వేగపూరితమైన లేదా పెద్ద ఆర్థిక నిర్ణయాలను ఈ విషయమైన ఎక్కువగా ఫోకస్ ఉంటుంది కాబట్టి వాయిదా వేయడం మంచిది. ఈ విషయాలు ఏ విషయాలు ఆర్థిక నిర్ణయాలు, పెట్టుబడి పెట్టే విషయాల్లో, పెద్ద పెట్టుబడులు పెట్టే విషయాలకి పెద్ద నిర్ణయాలు అంత అనుకూలం ఉండదు. ఎందుకంటే వీరికి ఫ్లక్చుయేషన్స్, భావోద్వేగాలు ఉంటాయి కాబట్టి. ఇక ప్రయాణాల్లో అయితే కనుక ఈ వారంలో ఈ మిథున రాశి వారు ప్రయాణాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత అవసరం అనేది సూచిస్తుంది. ఇక పరిహారాలు విషయాలకు వస్తే కనుక విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల అడ్డంకులు తొలగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. అలాగే విష్ణు సహస్రనామాలు కూడా చాలా వరకు మనశ్శాంతిని, మళ్ళీ అనుకూల ఫలితాలకి కూడా సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చంద్ర ఆధారిత ఫలితాలు. ఈవెన్ వారాంతంలో చతుర్రాహి వల్ల కలిగే శుభాశుభ ఫలితాలు కూడా చర్చించుకోవటం జరిగింది. ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి కొంచెం అదముగా కంటే అధికంగానే మంచి ప్రయోజనాలు గోచరిస్తున్నాయి. కొన్ని అననుకూలతలు ఉన్నాయి. వాటిని గ్రహించండి, వాటి మీద ఫోకస్ పెట్టండి, వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. ఈ చిన్న పరిహారాలతో విఘ్నేశ్వరుని పూజించిన ఆటంకాలు తొలగుతాయి. అలాగే విష్ణు సహస్రనామాలు పఠించిన మనశ్శాంతి కలుగుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓం నమ శివాయ అని కానీ లేదా
ఓం గం గణపతియే నమః అని కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ధన్యవాదములు.